రుణమాఫీ అసలు ఎవరికి జరిగింది, ఎవరికి జరగలేదు? దాదాపుగా 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. దాదాపుగా రుణమాఫీ కాని రైతులు ఓవరాల్గా 60%కి పైగా మనకు కనిపిస్తున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఎందుకంటే 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి రాకముందు చెప్పినటువంటి మాట. గద్దెనెక్కిన తర్వాత 35,000 కోట్లు లేదంటే 31,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీ 17,000 కోట్లు మాత్రమే. ముందు చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికి దాదాపుగా ఒక 23,000 కోట్ల డిఫరెన్స్. మరి 23,000 కోట్లు ఎక్కడ పోయాయి, ఎందుకు పోయాయి, రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది, రుణమాఫీ చేస్తామన్న నిధుల సంఖ్య ఎందుకు తగ్గిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలకి, రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధులు లివిల్ హైదరాబాద్ నుంచి, సాంబశివరావు ఖమ్మం నుంచి, వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి రవీందర్ మనకు లైవ్లో ఉన్నారు వివరాలు అందించడం కోసం. ఎస్ లివిల్, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, ఇప్పటికి కూడా రుణమాఫీ కంప్లీట్ చేశాం, 100% కంప్లీట్ చేశాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ లెక్కలు చూస్తే వాళ్ళు అన్నటువంటి 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లకు వచ్చింది. ఇవాళ అది 17,000 కోట్లకు మాత్రమే పరిమితమైంది. నిజానికి ఎవరికి రుణమాఫీ జరిగింది, ఎవరికి రుణమాఫీ జరగలేదు, క్షేత్రస్థాయి నుంచి రైతుల ఫీడ్బ్యాక్, వాళ్ళ మాటల్లో ఏముంది, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతున్నారు రుణమాఫీ జరిగిన దాని గురించి? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చింది, అనేక హామీల్లో భాగంగా రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనేక సభల్లో కూడా ఆయన ప్రసంగం చేశారు. ఏకంగా వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి కూడా రైతు డిక్లరేషన్లో కూడా ప్రకటించారు వాళ్ళ అగ్రనాయకులను తీసుకొచ్చి. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము హామీలన్నీ కూడా అమలు చేస్తాం, 100 రోజుల్లోనే మేము హామీలు అమలు చేసి మా పాలన ఏంటో చూపిస్తామని చెప్పారు. తర్వాత డిసెంబర్ అధికారంలోకి వచ్చే ముందు కొద్ది రోజుల ముందు మేము డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున రుణమాఫీ చేస్తాం, మేము రైతులకు కానుకగా ఇస్తాం, 40,000 కోట్లు మాత్రమే రుణాలు చేయాలి, 40,000 కోట్లు మేము తీసుకొస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, అందరికీ రుణాలు చేస్తాం, ప్రతి ఒక్క అర్హుడికి ప్రతి ఒక్కరికి కూడా మేము రుణాలు తీసుకున్న అందరికీ చేస్తాం, ఇంకెవరైనా రుణాలు తీసుకోని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి బ్యాంకుల వద్దకు వెళ్ళి తీసుకొచ్చుకొని నేను వచ్చినాక మాఫీ చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణాలు తీసుకొని మాఫీ అయిన వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ రుణాలు తెచ్చుకోండి అని చెప్పేసి ఆనాడు గొప్పలు చెప్పిండు పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి. తర్వాత అధికారంలోకి వచ్చిర్రు, 100 రోజులైంది, 100 రోజుల తర్వాత రుణమాఫీ పైన రైతాంగం తిరగబడుతుంది. ఆ సమయంలో మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి మరోసారి ప్రకటన చేశారు. 40,000 కోట్లు మాత్రమే ఉన్నాయి, 40,000 కోట్లు మేము కడుపు కట్టుకుంటే వస్తాయి, అంటే మేము లంచాలు తినకుండా పరిపాలన అందిస్తే 40,000 కోట్లు వస్తాయని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ 40,000 కోట్లు ఇవాళ రుణాలు మాఫీ చేస్తాం ఆనాడు కూడా గొప్పలు చెప్పిండు. అది క్యాబినెట్ సమావేశం అయ్యేసరికి కేవలం 31,000 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆ 31,000 కోట్లకు సంబంధించి కూడా ఆనాడు ప్రకటన చేయగానే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు చేసింది. ఎవరికి మీరు మాఫీ చేస్తారు, 31,000 కోట్లు అంటే దాదాపు 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుని ఉన్నారు, వారికి 30,000 కోట్లు ఏ మూలన సరిపోతాయని చెప్పేసి కూడా ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే మేము నిబంధనలు ఏం పెట్టట్లేదు, ఉన్నోళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేస్తాం, మేము కుటుంబంలో ఉన్న ఒకరిని చొప్పున మేము రుణాలు మాఫీ చేస్తామని గొప్పలు చెప్పారు. తర్వాత క్యాబినెట్ డిసిషన్ అయిపోయింది, అంతా అయిపోయినాక అందులో 31,000 మందికి మాత్రమే 31,000 కోట్లు మాత్రమే మేము రుణాలు చేస్తాం, 47 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి అధికారికంగా క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత మొదటి విడతగా 6,034 కోట్లు రుణాలు మాఫీ చేశారు, రెండో విడత 6,190 కోట్లు రుణాలు మాఫీ చేశారు, మూడో విడత నిన్న 5,644 కోట్లు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. ఈ లెక్క మొత్తం చూసుకున్నట్టయితే 17,900 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేశారు. ఇది మొత్తం రైతుల సంఖ్య వచ్చేసి 22 లక్షల రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయినట్లు కూడా మనకు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారమే మనం చెప్తున్నాం. ఇది అంటే ఈ 22 లక్షల రైతులు అంటే కేవలం 46% రైతులకు మాత్రమే వాళ్ళ రుణాలు అందిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఒకటి, అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో చెప్పిన ఒకటి, క్యాబినెట్ డిసిషన్ తర్వాత చెప్పింది ఒకటి, ఇప్పుడు అమలు చేసింది ఒకటి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏది కూడా మాట మీద నిలబడదు అనేది మరోసారి స్పష్టమైంది. అయితే మొదటి విడతలో రుణాలు ఎవరికైతే లెక్క ఎందుకు ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? ఎస్ మేము 31,000 కోట్లు మాఫీ చేస్తామని చెప్పాం, బట్ ఫైనల్గా 17,000 కోట్ల చిల్లర మాఫీ చేస్తాం. ఆ డిఫరెన్స్ సంబంధించినటువంటి స్పష్టత ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
అంటే స్పష్టంగా వాళ్ళు తప్పించుకొని తిరగాలి కాబట్టి ఏదైతే మేము రుణాలు మాఫీ చేశాం అని ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడం కోసమే ఈ అంకెల గారడికి సంబంధించి మాత్రమే వాళ్ళు ప్రచారం ఆర్భాటాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తామని అన్న గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇవాళ 3 దఫాలుగా కూడా రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడమే వారు పిఆర్ స్టంట్. అందులో భాగంగానే ఎప్పుడు కూడా లెక్కలు కూడా పర్ఫెక్ట్గా చెప్పిన దాఖలాలు లేవు. క్యాబినెట్లో కావచ్చు, అటు అసెంబ్లీలో సైతం ఆనాడు గొప్పగా చెప్పారు. ఆ లెక్కలు ఇవాళ ఒక్కటి కూడా దరిదాపులో లేవు, ఒక్కటి కూడా మ్యాచ్ కావట్లేదు. అంటే వారు ఖచ్చితంగా ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎగబెట్టడం కోసమే ఈ విధంగా దాటవేసే ధోరణిలో భాగంగానే ఈ విధంగా లెక్కలు చెప్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇవాళ మొదటి విడతలో ఎవరైతే రుణాలు 50,000 కావచ్చు, 50,000 లోపు, లక్ష లోపు రుణాలు ఎవరైతే ఉన్నారో లక్ష లోపు రుణాలు రాని వారికి మేము ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో మేము అందరికీ చేస్తామన్నారు. సెకండ్ ఫేజ్ 150,000 వచ్చింది. 150,000 లోపు కూడా మొదటి విడతలో రాని వారికి ఎవరికి కూడా మళ్ళీ రాలేదని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 150,000 రుణాలకు సంబంధించి చాలా మందికి రాలేదు. వారిని అడిగితే వారు అధికారులను కావచ్చు, ఆ కింది స్థాయి ఏఈఓలను కావచ్చు, ఏఓలను కూడా సంప్రదించినట్లయితే వారు మీకు 3వ విడత లోపు అయిపోతుందని చెప్పారు. నిన్న కూడా చాలా మంది రైతులు ఎదురు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు మొదటి విడత రాని వారు, సెకండ్ విడత రాని రైతాంగం అంతా కూడా 3వ విడత మాకు రుణాలు మాఫీ అవుతాయి, రుణాలు మా భారం తీరుతుందని చెప్పేసి వారంతా కూడా నిన్న బ్యాంకుల వద్ద నిరీక్షించిన పరిస్థితి వల్ల కనిపిస్తుంది. వారికి కూడా మొదటి విడత ఎవరికైతే రాలేదో ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఇప్పటికీ కూడా రుణాలు అందలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. 46% మాత్రమే రుణాలు అందినాయంటే ఇంకా 54% మంది రైతులకు రుణాలు అందలేదు, ఇవ్వరనేది కూడా ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ లెక్కలు కూడా కరెక్ట్గా చెప్పడం లేదంటే ఖచ్చితంగా ఇది దాటవేసే ధోరణి, తప్పించుకుని తిరిగే ధోరణిలాగా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతు బంధు తీసుకొచ్చి రైతు బంధుతో పాటు ఇటు ఆ రైతు రుణమాఫీ మొత్తం కలిపి దాదాపు 1,00,000 పైచిలకు కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆనాడు ప్రతిరోజు కూడా రైతు బంధు విడుదల చేస్తే వెంటనే రైతాంగానికి ఎంతమంది రైతులు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసినామని లెక్కలతో సహా ఆనాడు చెప్పింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతాంగాన్ని మోసం చేస్తుంది, రైతాంగానికి దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా తప్పించుకోవడం కోసమే ఇవాళ ప్రభుత్వం ఈ నెంబర్స్ ఇవ్వడం లేదు, ఎంతమంది రైతులు అనేది స్పష్టంగా ఇవ్వడం లేదు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే 100 మందిలో మహా అంటే 30 మందికి మాత్రమే రుణాలు మాపయ్యాయి. వారు కూడా అంతంత మాత్రమే, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ కట్టని వారికి రుణాలు కాలే, మీరు ఇంట్రెస్ట్ కడితేనే రుణాలు మాపే అవుతాయని చెప్తున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే మీ కుటుంబంలో రుణాలు మాపే అవుతాయని చెప్తున్నారు. ఇలా చాలా అంశాలను ముడిపెట్టి వాళ్ళ రుణాలను ఎగ్గొట్టేందుకు ఇవాళ ప్రభుత్వం కొత్త కథలు అల్లుతుంది, కొత్త స్టోరీలు చెప్తుందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా మండిపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతు రుణాలకు సంబంధించి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తే దానికి నిన్నటి వరకే అంటే 2వ విడత వరకే 1,00,000 పైచిలకు ఫిర్యాదులు వచ్చాయి. మాకు రుణాలు అందలేదు, మా రుణాలు నాడు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రుణాలు అందినాయి, మాకు పీఎం కిసాన్ సమాన్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానన్న రుణం మాకు మాఫీ కాలేదు అని చెప్పేసి వారంతా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ రుణమాఫీ స్కామ్ మనకు తెలుస్తుంది. దాదాపుగా 40,000 కోట్లు మాఫీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫైనల్గా 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. అది కూడా అరకొర, దాదాపు 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. రుణమాఫీ కాని రైతుల సంఖ్య కొన్ని లక్షల్లో ఉంది. దాదాపుగా ఇంకా 60% రైతాంగానికి ఎవరికైతే మేము రుణమాఫీ చేస్తామో అర్హులందరూ అన్నారో ఆ అర్హులందరూ ఇంకా దాదాపు 60% మంది అర్హులున్నారు, వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరగలేదు.